హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర అండి. తోటకూరతో నా స్టైల్లో తోటకూర అనేది కూరగా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ తోటకూరతో అనేక రకాల వంటలు ఇప్పటివరకు చూసుంటారు, కానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. తోటకూర నచ్చదు తిన్న వాళ్ళు కూడా 2 ముద్దలు ఎక్కువ లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, దీని కొరకు కావాల్సిన పదార్థాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నేను 2 కట్టల తోటకూర తీసుకున్నానండి. దీనికి కావాల్సిన పోపు సామాన్లన్నీ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి. తోటకూర అనేది శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నాక శుభ్రంగా వాటర్లో వేసి కడిగానండి 2-3 సార్లు. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదండి, తినే సోడా, పప్పుల్లో వాడేది, మనం తినడానికి వాడతాం కదా, ఆ సోడాతో ఒక పావు గంట సేపు నేను తోటకూరలో వేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఇలా ఎందుకు కడుక్కున్నానంటే దాని మీద ఎప్పుడైనా ఆకుకూరల మీద ఎప్పుడైనా ఏమన్నా పురుగులు పాకినా లేదంటే దాని మీద ఏమన్నా మందులు చల్లినా మనకి హాని చేయకుండా ఉండడం కోసం కడుక్కుంటున్నానండి. మీరు కూడా ఇలా ప్రయత్నించండి. తర్వాత నేను గిన్నెలో వేసానండి. ఇది స్టవ్ మీద పెట్టాను ఉడికించడం కోసం. దీంట్లో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. తోటకూరకి నారలు తీసిన పని లేదండి, అది మన టమ్మీకి చాలా మంచిది కాబట్టి నారలతో తినడానికి ప్రయత్నం చేయండి. ఆ ఫైబర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న వాటర్ అనేది పారబోయాల్సిన పని లేదండి. చాలామంది ఆ నీళ్ళు పారబోసేస్తారు, అందులో ఉన్న విటమిన్లు అన్నీ బయటకు పోతాయి. తర్వాత కూరలో కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వాటర్తోనే సరిపోతుందండి, దగ్గరగా ఉడికించాలి కాబట్టి. తర్వాత నేను ఆనియన్స్ అనేవి పక్కన పెట్టాను కదండి, అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి దీనికి కావాల్సిన పోపులు మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపగుళ్ళు పప్పు, కొంచెం జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇంగువ కూడా పోపు వేసేటప్పుడు చూపిస్తాను. పక్కన పెట్టుకున్నానండి. ఈలోగా తోటకూర అనేది ఉడికిపోయిందండి. మూత తీసి చూద్దాం. తోటకూర అనేది చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని తీసుకెళ్ళి మన పప్పు గుత్తి ఉంటుంది కదండి, పప్పు గుత్తి స్టీల్ది కానీ చెక్కది కానీ ఏదైనా తీసుకొని ఇలా చక్కగా మెదపండి, మెత్తగా అవుతుంది. మరీ మెత్తగా చేయకండి, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఆకులు తగిలేలాగా చక్కగా మెదపండి. నేనైతే అలా మెత్తగాను కాదు, ఇలా బాగా ఆకులు తగిలేలాగా కూడా కాదు, చక్కగా మీడియంగా ఇలా మెదుపుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని మెదుపుకోండి. పోపు కొరకు నేను బాండీ పెడుతున్నానండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఏదైతే మనం పోపు సామాన్లు తీసుకున్నామో అవన్నీ ఒకటొకటిగా కాకుండా అన్నీ కలిపి వేయిస్తున్నానండి. ఇలా వేయించడం వల్ల ఎక్కువగా వేగిపోయి కూర టేస్ట్ మాడిపోయిన టేస్ట్ రాకుండా ఉండడం కోసం అనేది మనం ఏవైతే కావాల్సిన పోపు సామాన్లు తీసుకున్నామో అవన్నీ కలిపి ఒకేసారి వేసాను చూడండి. ఇలా వేసుకుంటే బాగా వేగిపోకుండా అన్నీ సమానంగా వేగుతాయని ఇలా వేసానండి. తర్వాత ఇంగువ అనేది కొంచెం యాడ్ చేశానండి. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేశానండి. ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేశానండి. పసుపు కూడా తర్వాత సాల్ట్ అనేది ఆకుకూర ఉడికించేటప్పుడు వేయలేదండి, అది ముక్కలకు పట్టి బాగా ఉప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది అక్కడ యాడ్ చేయలేదండి. కూరకు సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ నేను చూసి నా టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నానండి. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోండి. తర్వాత మీకు స్పైసీగా కావాలనుకుంటే కనుక మిర్చి అనేది రెడ్ చిల్లీ అనేది ఎండుమిర్చి అనేది ఎక్కువ వేసుకోండి, లేదంటే 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కారం మీకు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం తినగలిగేవారు అలా అయితే కనుక కారం అనేది ఇక్కడ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉడికించి పక్కన పెట్టుకున్నామో తోటకూర అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. చక్కగా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ ఎగిరేంత వరకు మ్యాక్సిమం ఎగరడానికి కొంచెం టైం పడుతుందండి. బాగా ఎగిరేంత వరకు చక్కగా కలుపుతూ ఉండండి. మాడిపోదు, మ్యాక్సిమం మాడిపోవాల్సిన అవసరం ఏమి ఉండదులేండి, ఎందుకంటే అందులో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో చక్కగా మగ్గుతుంది.
ఈలోగా మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు అనేది గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాం అండి. చింతపండు అనేది బాగా నానిపోయింది. గుజ్జు తీసి పక్కన పెట్టానండి. మూత తీసి చూద్దామండి. మనం చేసిన కూర అనేది కొంచెం వాటర్ తక్కువగానే ఉంది. ఇప్పుడు చింతపండు రసం అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి. చింతపండు రసాన్ని యాడ్ చేశాను కదండి, బాగా కలుపుదామండి. చింతపండు అనేది వేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోద్దండి, ఎక్కువ టైం పట్టదు. చింతపండు అనేది తొందరగా దగ్గరగా అవుతుంది కదా. బాగా దగ్గరగా అయింది చూడండి. కొంచెం వాటర్ మాత్రమే ఉంది, ఇంకా కాసేపు ఉంచితే సరిపోతుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, గట్టి కిందకి నొక్కి చూపించినప్పుడు కొంచెం వాటర్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా కాసేపు, ఇంకా ఒక 2-3 మినిట్స్ లేదా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి ఇలా అయింది. ఇలా అయిన తర్వాత దీన్ని బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకున్నానండి. కూర అనేది చూడండి చక్కగా అయిపోయింది. ఆ వాటర్ అనేది కూడా ఎగిరిపోయిందండి. ఎగిరిపోయిన తర్వాత దీని స్టవ్ అనేది చక్కగా అయిపోయిన తర్వాత కట్టేసానండి. కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి కూర అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని చూపించాను కదండి. కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దామండి. స్టవ్ కట్టేసిన తర్వాత కూర అనేది వేరే దానికి సర్వ్ చేసుకునే బౌల్లో తీసుకుందాం అండి, ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎవరైనా తినొచ్చు. చింతపండు మానేస్తే బాలింతలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బిడ్డకి తల్లికి కూడా చాలా మంచి మేలు చేస్తుందండి. పచ్చాలకి చక్కగా వాడతారు. చూడండి కూర అనేది చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయిందండి. చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదండి. వద్దు అనుకున్నా కూడా చక్కగా తినేవాళ్ళు ఉంటారండి. వద్దు నాకు నచ్చదు అన్న వాళ్ళు కూడా ఎక్కువ లాగించేస్తారు, ఎంత తిన్నారో తెలియకుండా. అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ వరకు మన సింపుల్ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ కూర నచ్చే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ వరకు మాత్రం తప్పకుండా మన అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇంకా ముందు చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఈ కూరను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్స్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.